వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు సారాధికత అధికారి కార్యాలయంలో అంగన్వాడీ 69 ఉద్యోగాలు నియామకాలు కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అర్హత చూసుకుంటే 10వ తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలి, అభ్యర్థులు వివాహితులై ఉండాలి మరియు స్థానికంగా నివాసం ఉండవలను. అంటే అంగన్వాడీ కేంద్రంలో ఉన్న గ్రామంలో స్థానికంగా ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. వయసు 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు కలిగి ఉండవలను. అలాగే దరఖాస్తు సంబంధించిన బీడీఎస్ అధికారి కార్యాలయంలో బీసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో అప్లై చేసుకోవాలి ఆఫ్లైన్లోనే. పోస్ట్ డీటెయిల్ చూసుకుంటే మొత్తం పోస్టుల సంఖ్య 69 పోస్టులు ఉన్నాయి. టీచర్ అండ్ హెల్పర్ 69 పోస్టులు ఉన్నాయి. అలాగే హిందూపూర్లో శ్రీ సత్యసాయి జిల్లాలోని ఈ పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. హిందూపూర్లో 6 ఉన్నాయి, పుట్టపర్తిలో 6, కదిరి 6, మడకసిర 7, నల్చూరు 3, ఓడిచెవూరు 2, పెనుకొండ 6, సోమనాథపల్లె 9 పోస్టులు ఉన్నాయి. మొత్తం 69 పోస్టులు ఉన్నాయి. క్వాలిఫికేషన్ చూసుకుంటే విద్యార్హత. ఈ ఉద్యోగానికి 10వ తరగతి ఉత్తీర్ణత అయిన మహిళలు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు వివాహితులై స్థానికంగా నివాసం ఉండి అంటే అంగన్వాడీ కేంద్రంలో ఉన్న గ్రామంలో స్థానికులై ఉండాలి. అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్లోని ఓపెన్ స్కూల్ సొసైటీ నుండి 10వ తరగతి పాస్ అయి ఉన్న తప్పనిసరిగా టీసీ స్టడీ సర్టిఫికేట్ జతపరచాలి. చూసుకుంటే అంగన్వాడీ కార్యకర్తకు గౌరవ వేతనంగా 11,500 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అలాగే అంగన్వాడీ సహాయ హెల్పర్కు గౌరవ వేతనంగా 7,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది పర్ మంత్. వయసు చూసుకుంటే ఎవరైతే అభ్యర్థులు అప్లై చేసుకుంటున్నారో జూలై నెల 1వ తారీఖు 2025 అలోగా 25 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి. దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులు వయసు 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల దాకా లోపల ఉండవలెను. ఏ విధంగా అప్లై చేయాలంటే హౌ టు అప్లై చేసే విధానం చూసుకుంటే అన్ని వివరాలు జిల్లా అధికారిక వెబ్సైట్లో చూసుకుంటే శ్రీ సత్యసాయి .apgov.in సంప్రదించగలరు. మరియు పూర్తి దరఖాస్తు సంబంధించిన సిడిపిఓ కార్యాలయంలోనే అది ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ అక్కడ దొరుకుతుంది. దయచేసి కావాల్సిన వాళ్ళు అక్కడ వెళ్ళి తీసుకోవచ్చు. అలాగే కావాల్సిన డాక్యుమెంట్ పరంగా చూసుకుంటే 10వ తరగతి మార్క్స్ మెమో, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, వికలాంగులు అయితే ఎవరైతే వికలాంగులు సంబంధించిన సర్టిఫికేట్ కూడా ధృవపత్రానికి సంబంధించి సబ్మిట్ చేయాలి. నేటివిటీ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ మరియు ఆధార్, క్యాస్ట్ సర్టిఫికేట్, రీసెంట్ ఫోటో ఇలాంటివి తీసుకోవడం జరుగుతుంది. అలాగే సిడిపిఓ ఆఫీస్లో మహిళా జిల్లా ఆఫీసులో వెళ్ళి అప్లికేషన్ తీసుకోవాలి. ఫిల్ చేసి అప్లై చేసుకోవచ్చు.
ఇంపార్టెంట్ నోట్ చూసుకుంటే ఇక్కడ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు కుల ధృవీకరణ పత్రాలు, సర్టిఫికెట్స్, డాక్యుమెంట్స్ ఎవరైతే అటాచ్ చేస్తున్నారో ఆ అటాచ్ డాక్యుమెంట్స్లోనే మరియు అప్లికేషన్లోనే అభ్యర్థులు అటాచ్డ్ సర్టిఫికేట్ ఎవరైతే గెజిటెడ్ ఆఫీసర్ ఉన్నారో అధికారి చేత ధృవీకరణ పత్రాలు జతపరచవలను, గెజిటెడ్ సంతకం చేయించుకోవాలి కంపల్సరీగా. ఈ పైన తెలిపిన డాక్యుమెంట్స్తో పాటు గెజిటెడ్ సంతకం డాక్యుమెంట్స్లో చేయించుకోవాలి. ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే ఆఫ్లైన్లోనే అప్లికేషన్ ఉంటుంది. మీ అప్లికేషన్ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో తీసుకోవచ్చు. అక్కడ నుంచి అప్లికేషన్ స్టార్ట్ ఎప్పుడు అవుతుందంటే అప్లికేషన్ 22/12/2025 నుంచి. లాస్ట్ డేట్ చూసుకుంటే ఆఫ్లైన్లోనే ఉంటుంది 30 తారీఖు 12 నెల లాస్ట్ 12 నెల డిసెంబర్ 2025 లాస్ట్ తేదీ.